హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియోలో చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో మరియు అందరితో ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ ఎలాంటి సందర్భాలలో అయినా కూడా వివిధ రకాలుగా అడిగే ప్రశ్నలని 100 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా డబుల్ హెచ్, వాట్, వెన్, వై, వేర్, విచ్ అండ్ హౌ ఈ విధంగా ఈ పదాలతో ప్రశ్నలు ఏ విధంగా అడగాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు ఏ పనిని ముందుగా ప్రారంభించారు? మీరు ఏ పనిని ముందుగా ప్రారంభించారు? ఒకేసారి చాలా పనులున్నప్పుడు ముందుగా ఏ పని మొదలెట్టారో తెలుసుకోవడానికి వాడతాం. దీనిని ఇంగ్లీష్‌లో విచ్ టాస్క్ డిడ్ యూ స్టార్ట్ ఫస్ట్? విచ్ టాస్క్ డిడ్ యూ స్టార్ట్ ఫస్ట్? అతను దేనిని ముఖ్యమైనదిగా భావించాడు? అతను దేనిని ముఖ్యమైనదిగా భావించాడు? ఎవరో నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ అంశాన్ని ముఖ్యంగా చూసారో అడగడానికి వాడతాము. వాట్ డిడ్ హీ కన్సిడర్ ఇంపార్టెంట్? వాట్ డిడ్ హీ కన్సిడర్ ఇంపార్టెంట్? మనం దేనిపై దృష్టి పెట్టాలి? మనం దేనిపై దృష్టి పెట్టాలి? పని లేదా చదువులో ముఖ్యమైన విషయం ఏదో నిర్ణయించుకునే సందర్భంలో వాడతాం. వాట్ షుడ్ వి ఫోకస్ ఆన్? వాట్ షుడ్ వి ఫోకస్ ఆన్? వారు ఏ మార్పును సూచించారు? వారు ఏ మార్పును సూచించారు? ఎవరో ఇచ్చిన సూచనలో ఏ మార్పు ఉందో తెలుసుకోవడానికి వాడతాం. ఎవరో ఇచ్చిన సూచనలో ఏ మార్పు ఉందో తెలుసుకోవడానికి వాడతాం. వాట్ చేంజ్ డిడ్ దే సజెస్ట్? వాట్ చేంజ్ డిడ్ దే సజెస్ట్? దేనిని సూచించారు? ఎవరి బాధ్యత నిర్ణయించబడింది? ఎవరి బాధ్యత నిర్ణయించబడింది? పని లేదా బాధ్యత ఎవరి మీద పెట్టారో స్పష్టంగా తెలుసుకోవడానికి వాడతాం. హూస్ రెస్పాన్సిబిలిటీ వాస్ డిటర్మైన్డ్? హూస్ రెస్పాన్సిబిలిటీ వాస్ డిటర్మైన్డ్? మీకు ఎవరి మద్దతు లభించింది? మీకు ఎవరి మద్దతు లభించింది? ఎవరి సహాయం వల్ల పని పూర్తయిందో చెప్పే సందర్భంలో వాడతాం. ఎవరి సహాయం వల్ల పని పూర్తయిందో చెప్పే సందర్భంలో వాడతాం. హూజ్ సపోర్ట్ డిడ్ యూ రిసీవ్? హూజ్ సపోర్ట్ డిడ్ యూ రిసీవ్? అతను ఎవరి సూచనను పాటించాడు? అతను ఎవరి సూచనను పాటించాడు? ఎవరి సలహా ప్రకారం నిర్ణయం తీసుకున్నాడో అడగడానికి వాడతాం. హూజ్ సజెషన్ డిడ్ హీ ఫాలో? హూజ్ సజెషన్ డిడ్ హీ ఫాలో? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వాడతాం. హూ మేడ్ దిస్ డెసిజన్? హూ మేడ్ దిస్ డెసిజన్? సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మీటింగ్ ఎవరు ప్లాన్ చేశారో తెలుసుకోవడానికి వాడతాం. మీటింగ్ ఎవరు ప్లాన్ చేశారో తెలుసుకోవడానికి వాడతాం. హూ అరేంజ్డ్ ద మీటింగ్? హూ అరేంజ్డ్ ద మీటింగ్? మీరు ఏ పద్ధతిని అనుసరించారు? మీరు ఏ పద్ధతిని అనుసరించారు? పనిచేసే విధానం ఏమిటో వివరించాల్సిన సందర్భంలో వాడతాం. పనిచేసే విధానం ఏమిటో వివరించాల్సిన సందర్భంలో వాడతాం. విచ్ మెథడ్ డిడ్ యూ ఫాలో? విచ్ మెథడ్ డిడ్ యూ ఫాలో? అతను ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? అతను ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? ఎంపిక చేసిన మార్గం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. ఎంపిక చేసిన మార్గం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. విచ్ పాత్ డిడ్ హీ చూస్? విచ్ పాత్ డిడ్ హీ చూస్? మనం ఏ ఎంపికను తీసుకోవాలి? మనం ఏ ఎంపికను తీసుకోవాలి? సరైన ఎంపిక నిర్ణయం తీసుకునే సమయంలో వాడతాం. సరైన ఎంపిక నిర్ణయించుకునే సమయంలో వాడతాం. విచ్ ఆప్షన్ షుడ్ వి టేక్? విచ్ ఆప్షన్ షుడ్ వి టేక్? మీరు ఆ సమస్యను ఎప్పుడు గమనించారు? మీరు ఆ సమస్యను ఎప్పుడు గమనించారు?
సమస్య ఎప్పుడు కనిపించిందో చెప్పే సందర్భంలో వాడతాం. సమస్య ఎప్పుడు కనిపించిందో చెప్పే సందర్భంలో వాడతాం. When did you notice the problem? When did you notice the problem? అతను ఆ సమాచారాన్ని ఎప్పుడు ఇచ్చాడు? సమాచారం ఇచ్చిన సమయం తెలుసుకోవడానికి వాడతాం. అతను ఆ సమాచారాన్ని ఎప్పుడు ఇచ్చాడు? When did he give that information? When did he give that information? ఇచ్చాడు అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయం అడుగుతున్నాడు. కాబట్టి డిడ్ ఉపయోగించాము. డిడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V1 ఫార్మ్‌లో ఉంటుంది. గివ్ అనేది V1 ఫార్మ్. మనం ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటించాలి? మనం ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటించాలి? నిర్ణయం ప్రకటించే సరైన సమయం నిర్ణయించడానికి వాడతాం. నిర్ణయం ప్రకటించే సరైన సమయం నిర్ణయించడానికి వాడతాం. When should we announce the decision? When should we announce the decision? మీరు ఆ సమస్యను ఎక్కడ పరిష్కరించారు? మీరు ఆ సమస్యను ఎక్కడ పరిష్కరించారు? సమస్య ఎక్కడ పరిష్కరించబడిందో చెప్పడానికి వాడతాం. సమస్య ఎక్కడ పరిష్కరించబడిందో చెప్పడానికి వాడతాం. Where did you solve the problem? అతను ఎక్కడ శిక్షణ పొందాడు? అతను ఎక్కడ శిక్షణ పొందాడు? శిక్షణ పొందిన స్థలం గురించి అడగడానికి వాడతాం. శిక్షణ పొందిన స్థలం గురించి అడగడానికి వాడతాం. Where did he receive training? Where did he receive training? మనం ఎక్కడ ప్రారంభించాలి? మనం ఎక్కడ ప్రారంభించాలి? పని మొదలుపెట్టే దశ లేదా స్థలం నిర్ణయించడానికి వాడతాం. Where should we begin? Where should we begin? మీరు ఈ మార్పును ఎందుకు చేశారు? మీరు ఈ మార్పును ఎందుకు చేశారు? చేసిన మార్పుకు కారణం వివరించడానికి వాడతాం. చేసిన మార్పుకు కారణం వివరించడానికి వాడతాం. Why did you make this change? Why did you make this change? అతను ఎందుకు ఆలస్యం చేశాడు? అతను ఎందుకు ఆలస్యం చేశాడు? పని ఆలస్యమైనప్పుడు కారణం తెలుసుకోవడానికి వాడతాం. పని ఆలస్యమైనప్పుడు కారణం తెలుసుకోవడానికి వాడతాం. Why did he delay? Why did he delay? మనం ఈ విధానాన్ని ఎందుకు మార్చాలి? మనం ఈ విధానాన్ని ఎందుకు మార్చాలి? పాత విధానం పనిచేయకపోతే చర్చించే సందర్భంలో వాడతాం. పాత విధానం పనిచేయకపోతే చర్చించే సందర్భంలో వాడతాం. Why should we change this approach? Why should we change this approach? మీరు దీనిని ఎలా సాధించారు? మీరు దీనిని ఎలా సాధించారు? విజయాన్ని ఎలా పొందారో వివరించడానికి వాడతాం. విజయాన్ని ఎలా పొందారో వివరించడానికి వాడతాం. How did you achieve this? How did you achieve this? అతను సమస్యను ఎలా పరిష్కరించాడు? అతను సమస్యను ఎలా పరిష్కరించాడు? సమస్య పరిష్కార విధానం తెలుసుకోవడానికి వాడతాం. సమస్య పరిష్కార విధానం తెలుసుకోవడానికి వాడతాం. How did he solve the problem? How did he solve the problem? మనం దీనిని ఎలా మెరుగుపరచాలి? మనం దీనిని ఎలా మెరుగుపరచాలి? పని ఇంకా బాగా చేయాలంటే వాడతాం. పని ఇంకా బాగా చేయాలంటే వాడతాం. How should we improve this? How should we improve this? మీరు ఎంతసేపు పని చేశారు? మీరు ఎంతసేపు పని చేశారు? పని చేసిన వ్యవధి గురించి అడగడానికి వాడతాం. పని చేసిన వ్యవధి గురించి అడగడానికి వాడతాం. How long did you work? How long did you work? అతను ఎంతసేపు వేచి ఉన్నాడు? అతను ఎంతసేపు వేచి ఉన్నాడు? వేచి ఉన్న సమయం గురించి అడగడానికి వాడతాం. వేచి ఉన్న సమయం గురించి అడగడానికి వాడతాం. How long did he wait? How long did he wait? How long అంటే ఎంతసేపు అని. మనం ఎంతకాలం కొనసాగించాలి? మనం ఎంతకాలం కొనసాగించాలి? పని కొనసాగించే కాలం నిర్ణయించడానికి వాడతాం.
పని కొనసాగించే కాలం నిర్ణయించడానికి వాడతాం. హౌ లాంగ్ షుడ్ వి కంటిన్యూ? హౌ లాంగ్ షుడ్ వి కంటిన్యూ? ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? ఏదైనా విషయం ఉపయోగపడుతుందా అని అంచనా వేయడానికి వాడతాం. ఏదైనా విషయం ఉపయోగపడుతుందా అని అంచనా వేయడానికి వాడతాం. హౌ యూజ్‌ఫుల్ విల్ దిస్ బీ? హౌ యూజ్‌ఫుల్ విల్ దిస్ బీ? మీరు ఎంత ఖర్చు చేశారు? మీరు ఎంత ఖర్చు చేశారు? ఖర్చు మొత్తం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. ఖర్చు మొత్తం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? మనం ఎంత బడ్జెట్‌ను కేటాయించాలి? మనం ఎంత బడ్జెట్‌ను కేటాయించాలి? బడ్జెట్ ప్లానింగ్ చేసే సమయంలో వాడతాం. బడ్జెట్ ప్లానింగ్ చేసే సమయంలో వాడతాం. హౌ మచ్ బడ్జెట్ షుడ్ వి అలొకేట్? హౌ మచ్ బడ్జెట్ షుడ్ వి అలొకేట్? మీరు ఎన్ని పనులు పూర్తి చేశారు? మీరు ఎన్ని పనులు పూర్తి చేశారు? పూర్తయిన పనుల సంఖ్య చెప్పడానికి వాడతాం. పూర్తయిన పనుల సంఖ్య చెప్పడానికి వాడతాం. హౌ మెనీ టాస్క్స్ డిడ్ యూ కంప్లీట్? హౌ మెనీ టాస్క్స్ డిడ్ యూ కంప్లీట్? అతను ఎన్ని ప్రయత్నాలు చేశాడు? అతను ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ప్రయత్నాల సంఖ్య గురించి అడగడానికి వాడతాం. చేసిన ప్రయత్నాల సంఖ్య గురించి అడగడానికి వాడతాం. హౌ మెనీ అటెంప్ట్స్ డిడ్ హి మేక్? హౌ మెనీ అటెంప్ట్స్ డిడ్ హి మేక్? ఎన్ని ప్రయత్నాలు అంటే హౌ మెనీ అటెంప్ట్స్? మనం ఎన్ని రోజులు వేచి ఉండాలి? మనం ఎన్ని రోజులు వేచి ఉండాలి? వేచి చూడాల్సిన రోజులు నిర్ణయించడానికి వాడతాం. వేచి చూడాల్సిన రోజులు నిర్ణయించడానికి వాడతాం. హౌ మెనీ డేస్ షుడ్ వి వెయిట్? హౌ మెనీ డేస్ షుడ్ వి వెయిట్? మీరు ఎంత తరచుగా సాధన చేస్తారు? మీరు ఎంత తరచుగా సాధన చేస్తారు? అలవాటు లేదా రోజువారీ చర్యల గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. అలవాటు లేదా రోజువారీ చర్యల గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. హౌ ఆఫెన్ డూ యూ ప్రాక్టీస్? హౌ ఆఫెన్ డూ యూ ప్రాక్టీస్? అతను ఎంత తరచుగా అప్డేట్లు ఇస్తాడు? అతను ఎంత తరచుగా అప్డేట్లు ఇస్తాడు? సమాచారం ఎన్నిసార్లు వస్తుందో అడగడానికి వాడతాం. సమాచారం ఎన్నిసార్లు వస్తుందో అడగడానికి వాడతాం. హౌ ఆఫెన్ డస్ హి గివ్ అప్డేట్స్? హౌ ఆఫెన్ డస్ హి గివ్ అప్డేట్స్? ఎంత తరచుగా అంటే హౌ ఆఫెన్. మనం ఎంత తరచుగా సమీక్షించాలి? మనం ఎంత తరచుగా సమీక్షించాలి? సమీక్ష షెడ్యూల్ నిర్ణయించడానికి వాడతాం. సమీక్ష షెడ్యూల్ నిర్ణయించడానికి వాడతాం. హౌ ఆఫెన్ షుడ్ వి రివ్యూ? హౌ ఆఫెన్ షుడ్ వి రివ్యూ? మీరు ఏ విధంగా సహాయం చేశారు? మీరు ఏ విధంగా సహాయం చేశారు? సహాయం చేసిన పద్ధతి వివరించడానికి వాడతాం. సహాయం చేసిన పద్ధతి వివరించడానికి వాడతాం. ఇన్ వాట్ వే డిడ్ యూ హెల్ప్? ఇన్ వాట్ వే డిడ్ యూ హెల్ప్? ఇది ఎలా ఆమోదించబడింది? ఇది ఎలా ఆమోదించబడింది? ఆమోద ప్రక్రియ వివరించడానికి వాడతాం. ఆమోద ప్రక్రియ వివరించడానికి వాడతాం. హౌ వాస్ దిస్ అప్రూవ్డ్? హౌ వాస్ దిస్ అప్రూవ్డ్? మీకు ఈ సమాచారం ఎక్కడి నుండి లభించింది? మీకు ఈ సమాచారం ఎక్కడి నుండి లభించింది? సమాచారం మూలం తెలుసుకోవడానికి వాడతాం. సమాచారం మూలం తెలుసుకోవడానికి వాడతాం. వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్? అతను ఎవరి అనుమతితో ఇది చేశాడు? అతను ఎవరి అనుమతితో ఇది చేశాడు? అనుమతి ఎవరిదో స్పష్టత కోసం వాడతాం. అనుమతి ఎవరిదో స్పష్టత కోసం వాడతాం. విత్ హూజ్ పర్మిషన్ డిడ్ హి డూ దిస్? విత్ హూజ్ పర్మిషన్ డిడ్ హి డూ దిస్? మీరు ఈ ఎంపికను ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఈ ఎంపికను ఎందుకు ఎంచుకున్నారు? ఎంపిక చేసిన కారణం వివరించడానికి వాడతాం. ఎంపిక చేసిన కారణం వివరించడానికి వాడతాం. వై డిడ్ యూ చూస్ దిస్ ఆప్షన్? వై డిడ్ యూ చూస్ దిస్ ఆప్షన్? మీరు ఏమి మర్చిపోయారు? మీరు ఏమి మర్చిపోయారు?
ఏదైనా విషయం గుర్తుపెట్టుకోలేకపోయినప్పుడు వాడతాం. ఏదైనా విషయం గుర్తుపెట్టుకోలేకపోయినప్పుడు వాడతాం. వాట్ డిడ్ యూ ఫర్గెట్? వాట్ డిడ్ యూ ఫర్గెట్? అతను ఏ పనిని వదిలేశాడు? అతను ఏ పనిని వదిలేశాడు? మధ్యలో ఆపేసిన పని గురించి అడగడానికి వాడతాం. మధ్యలో ఆపేసిన పని గురించి అడగడానికి వాడతాం. విచ్ టాస్క్ డిడ్ హీ అబాండన్? విచ్ టాస్క్ డిడ్ హీ అబాండన్? ఆమె దేనిని నమ్మింది? ఆమె దేనిని నమ్మింది? ఎవరి నమ్మకాలు లేదా విశ్వాసాలు తెలుసుకోవడానికి వాడతాం. ఎవరో నమ్మకాలు మరియు విశ్వాసాలు తెలుసుకోవడానికి వాడతాం. వాట్ డిడ్ షీ బిలీవ్ ఇన్? వాట్ డిడ్ షీ బిలీవ్ ఇన్? మనం ఏ అవకాశాన్ని కోల్పోయాము? మనం ఏ అవకాశాన్ని కోల్పోయాము? కోల్పోయిన అవకాశం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. కోల్పోయిన అవకాశం గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. విచ్ ఆపర్చునిటీ డిడ్ వి మిస్? విచ్ ఆపర్చునిటీ డిడ్ వి మిస్? సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.